33వ ఆదివారం సామాన్య కాలంలో ఆరాధనకు మీ అందరినీ ప్రభు యేసు నామమున ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్యవాణి టీవీ ముందు భక్తి శ్రద్ధలతో గృహాన్నే గుడిగా మలుచుకొని ఈ దివ్య ఆరాధనలో దివ్య బలి పూజలో పాల్గొంటున్నారని ఆశిస్తూ ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కర్నూలు పీఠాధిపతులు మరియు దివ్యవాణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిన మోస్ట్ రెవరెండ్ పోలా అంతోని గారు జన్మదినం. వారు ఈ సందర్భంగా మన మధ్యకు వచ్చి మీ అందరినీ కూడా ఈ దివ్య బలి పూజలో నడిపించడానికి సమర్పించడానికి మనందరి కొరకు వారు ఇక్కడికి వచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా దివ్యవాణి తరపున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సో వెల్కమ్ బిషప్ గారు. ఈ సందర్భంగా మనందరికీ ఒక బాధ్యత ఉంది. మరి ఈ దివ్యవాణి టీవీ యాజమాన్యం తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య, మరి వారి భుజస్కంధాలపైనే వారి నాయకత్వంలోనే ఇది నడుస్తుంది. మరి ప్రతి పీఠాధిపతి కొరకు మనం ప్రార్థించాల్సిన బాధ్యత, మనకున్న ప్రేమను బట్టి కూడా వారి కోసం ప్రార్థించాలి. ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వారి కొరకు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని, మరి ముఖ్యంగా కర్నూలు పీఠాన్ని ఇంకా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించి వారి ద్వారా మరి తన మందని కాచి కాపాడాలని, వారికి కావలసిన అనుగ్రహాలన్నీ ఇవ్వాలని ప్రార్థిస్తూ మీరు కూడా ప్రార్థించండి. ఈ దివ్య బలి పూజలు అందరం ప్రార్థించుదాం. వారికి శుభాకాంక్షలు తెలియచేసి ఈ దివ్య బలి పూజని మరి ప్రారంభించవలసిందిగా కూడా వారిని కోరుతూ ఉన్నాను. సో హ్యాపీ బర్త్డే. ఈరోజు ఈ దివ్య బలి పూజ ఉద్దేశ్యం, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ పోలా అంతోని గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, పవిత్ర ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. మరి వీరి ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. కర్నూలు పీఠాధిపతి మహాగణ పోలా అంతోని గారి జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యాలు దయచేయమని కర్నూలు మేత్రాసన గురువులు, మఠకన్యలు, విశ్వాసులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న చుక్కా పృథ్వీరాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని చుక్కా జగదీష్ మాస్టర్, నిర్మలాదేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపేట మధురవాడ విచారణ 7వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బూర్ల మెర్సీ ఏంజల్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని బూర్ల రవీంద్ర ప్రసాద్, మేరీ పద్మ, రోజ్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పసల ప్రదీప్ కుమార్, జ్యోత్సనులకు సంతాన వరం దయచేసినందులకు దేవునికి కృతజ్ఞతగా బాబుకు మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానం, ఆరోగ్యము, తలంపులు నెరవేరాలని పసల లూర్దమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నందిగామ విచారణ హైదరాబాదులో పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న తలమాల కరుణాకర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని అమ్మ క్రీస్తు మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డాన్ బోస్కో విచారణ గాదే లూర్ద్ రెడ్డి, మేరీ స్లేవా కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా వేడుకుందాం. ఇంకా 3 ఉద్దేశాలు కూడా ఉన్నాయి. కర్నూలు పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ పోలా అంతోని గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం దయచేయమని ఈ పూజను ఫాదర్ పప్పుల సుధాకర్, అమృతవాణి డైరెక్టర్ సమర్పిస్తున్నారు. కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ శ్రీ పోలా అంతోని గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు వారికి ప్రసాదించమని ఫాదర్ ప్రభుదాస్ SJRS స్పిరిచువల్ డైరెక్టర్ సమర్పిస్తూ ఉన్నారు. మాదాను శౌరి ఇన్నయ్య తోమాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను వీరి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం, భవిష్యత్తు, జ్ఞానమును దయచేయమని
వీరి ప్రయాణ సమయాల్లో దేవుడు తోడుగా ఉండాలని రాయన్న, లూర్దమ్మ ఆత్మకు మరియు బంధువులు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని తిరుకుటుంబం పేరిట దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, నా ప్రియ హితసుతుడా, శాశ్వత స్నేహితుడా. La 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 la. నీ కుమారుగా నన్ను మలచిన, నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా. నీకును గైకొనుమా, దయతో నను గనుమా, పూజలు గైకొనుమా, దయతో నను గనుమా. పేరుతో నన్ను పిలచిన వేళ నీతో నడచితి దేవా, కొదువలేని నీ ప్రేమను పొంది యాజక భాగ్యము నొందితిని. పేరుతో నన్ను పిలచిన వేళ నీతో నడచితి దేవా, కొరువలేని నీ ప్రేమను పొంది యాజక భాగ్యము నొందితివి. స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థనా, స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థనా. పూజలు గైకొనుమా, దయతో నను గనుమా, పూజలు గైకొనుమా, దయతో నను గనుమా. నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, శాశ్వత స్నేహితుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, ప్రియ హితసుతుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షక మహాశయులారా, నా జన్మదినాన ఈ యొక్క దివ్యబలి పూజను ఈ దివ్యవాణి కేంద్రంలో సమర్పించటము నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దివ్యవాణి యాజమాన్యానికి ఇప్పుడే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సామాన్య 33వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం.
క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కోసం సంసిద్ధులు కమ్మని సువిశేష పఠనాలు ఈరోజు మనకు స్మరణకు తెస్తూ ఉన్నాయి. దేవుడిచ్చినటువంటి వరాలను బాధ్యతాయుతంగా మన శక్తిని, మన యొక్క సమయాన్ని, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులంగా విశ్వాస పదములో మనం నడిచి ఆ విశ్వాసాన్ని దినదినము అభివృద్ధి చెందులాగున మనం ప్రయత్నం చేయాలి. ఇతరులకు మాతృకగా ఉండాలి అని చెప్పి మనకు ఈ సువిశేష పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. జాగరూకత పాటించనిచో మరి ఏ విధంగా ప్రభు ఇచ్చినటువంటి ఆ వరాన్ని వినియోగించకుండా భూమిలో దాచిపెట్టి తిరిగి వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానము ప్రభువుకు, యజమానికి నచ్చలేదు. మిగతా ఇద్దరు యజమాని యొక్క మెప్పును పొందారు. మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు వసగబడినటువంటి బాధ్యతలను కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించి దానిని సమర్థవంతంగా చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఈ దివ్యబలి పూజలో పూజా తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. మనందరి యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవిత విధానాన్ని ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి వరాలను సక్రమంగా వినియోగించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొనుటకు ముందుగా మనం చేసినటువంటి తప్పిదాలను తలంచుకుందాం. మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నిన్ను పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదము.
ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము బాపుమయా జనితైక సుతుడా తేలిన వార దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల తాకుమయా మమ్ము తాకుమయా మా పాపము పాపుమయా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రభు అయిన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. గృహిణి యొక్క కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందును. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 19 నుండి 20 వరకు మరియు 30వ వచనం నుండి 31వ వచనం వరకు. యోగ్యురాలైన గృహిణి ఎచట దొరుకును? ఆమె పగడముల కంటే విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. ఆమె జీవించినంత కాలము అతడికి మేలునే గాని కీడు చేయదు. ఆ గృహిణి నిత్యము ఉన్నిని నారను వణుకును. నిరంతరము ఆసక్తితో పనిచేయును. ఆ గృహిణి తన నూలు తాను వడుగుకొని తన బట్టలు తాను నేసుకొనును. పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. తళుకు బెళుకులు నమ్మరానివి. అందము నిలుచున్నది కాదు. ప్రభు పట్ల భయభక్తులు కల మహిళ మెచ్చుకోదగినది.
ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలెను. ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసములు పొందును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమునా నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే భాసిల్లజేయును. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే భాసిల్లచేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుండుము. ఆయన అనుగ్రహముకై వేచి ఉండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. దొంగ వలె ఆ దినము మీకు ఆశ్చర్యము కొలుపకూడదు. 2వ పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 1-6 వరకు. సహోదరులారా, ఈ విషయములు సంభవించు కాలములను గూర్చి గాని నిర్ణీత సమయములను గూర్చి గాని మీకు వ్రాయనక్కరలేదు. ఏలైనా ప్రభు దినము రాత్రివేళ దొంగవలె వచ్చునని మీకు తెలియను కదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీయగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సహోదరులారా, మీరు చీకటి యందు లేరు కనుక దొంగ వలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలుపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులను పగటి కుమారులనైన ఉన్నారు. మనము రాత్రికి గాని
చీకటికి గాని సంబంధించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులమై ఉండవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును, నీ ఆలయమున భోజనము లభించును. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును, నీ ఆలయమున భోజనము లభించును. నీ మంచితనమును నీలను సేవింతుము, నీ మహిమను నిరతం పొగడెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు శిష్యులతో ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన ప్రభుధనమును దాచెను. చాలా కాలము గడిచిన తరువాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొన ఆరంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలను సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామి,
మీరు 2,00,000 వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2,00,000 సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. పిదప 1,00,000 వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయువాడవు, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొనువాడవు, కనుక నేను భయపడి వెళ్ళి నీ 1,00,000 వరహాలను భూమిలో దాచితిని. ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయు వాడనని, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకి ఇచ్చి ఉండవలసినది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో, ఆ 1,00,000 వరహాలను వీని నుండి తీసివేసి 10,00,000 వరహాలను కలవానికి ఇయుడు. ఉన్న ప్రతివానికి ఇంకనూ ఇయ్యబడును. అప్పుడు అతనికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పన్ను కొరకు కొందురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. నాదుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కోల్కతా పునీత మదర్ తెరేసాకు కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయట. నీవు చిన్నపిల్లలను బప్తిస్మమునిచ్చి క్రైస్తవులుగా మారుస్తున్నావట, ఇది వాస్తవమేనా, ఇది నిజమేనా అని ఆ కోర్టు జడ్జి అడిగాడట. ఒక చిన్న పిల్లవాడితో మదర్ తెరేసా గారు కోర్టు బోనులో నిలవబడి ఈ విధంగా చెప్పిందట, అయ్యా, ఈ బిడ్డ చెత్త కుండిలో ఉండగా నేను తీసుకొని వచ్చాను. ఈ బిడ్డ యొక్క మతం ఏందో నాకు తెలియదు, ఏ భాష మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ నేను నా ప్రేమను పంచాను, ఆ బిడ్డను పెంచేదానికి నా సమయాన్ని వెచ్చించాను, కడు జాగ్రత్తలు తీసుకున్నాను, మంచి పోషక ఆహారంతో నేను పోషించాను. అలాగే నాకు అత్యుత్తమైనది, అతి ప్రీతికరమైనది క్రీస్తు ప్రభువునందు నా యొక్క ప్రగాఢ విశ్వాసము, ఆ విశ్వాసాన్ని ఈ పసిబిడ్డకు పంచాను, నేర్పించాను అని ఆ జడ్జి గారికి చెప్పిందట. వెంటనే ఆ జడ్జి గారు, యువర్ కేస్ ఈస్ డిస్మిస్డ్ అని చెప్పాడట. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది జరిగినటువంటి నిజమైన సంఘటన. ప్రభువునందు మనమందరం కూడా విశ్వాసాన్ని పొంది ఉన్నాము. ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈ విశ్వాసములో మనం నడవాలి, మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ విశ్వాసాన్ని ఇతరులకు పంచాలి అన్నదే క్రీస్తు ప్రభు యొక్క తత్వం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. మీరు ప్రపంచమందంతటా వెళ్ళి నా పేరిట జ్ఞానస్నానము, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని చెబుతూ ఉన్నాడు. అలాగే మనమందరము కూడా ప్రభు యొక్క వరాలను పొంది ఉన్నాం. ఆ వరాలను మరి ముఖ్యంగా మన యొక్క శక్తిని, మన సామర్థ్యాన్ని, మన యొక్క సమయాన్ని, ఈ వరాలను మనము పొంది ఉండడమే కాకుండా ఇతరులతో కూడా ఈ వరాలను పంచుకోవాలి అన్నది ప్రభు యొక్క దృక్పథం. శిష్యులు యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి
ఎంతగానో తపించారు. రెండవ రాకడ అని అన్నప్పుడు సువిశేషంలో మనం చదువుకున్నట్లు అది కడతీర్పు. మరి ఇక్కడ మనము పొందినటువంటి ఈ వరాలను విశ్వసనీయులముగా మనము వాటిని స్వీకరించి ఆ ఆశీస్సులను మన వరకే ఉంచుకోకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మన యొక్క జీవితము, మన యొక్క ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ విలువలు వీటిని పాటించటము, ఇతరులకు మంచి మాతృకనివ్వటము అన్నది ఎంతో ముఖ్యమైనది. దానిని పాటించవలసినది, మరి బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి మన విద్యుక్త ధర్మం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మనిషి యొక్క శరీరము అనేక అవయవములు కలిగి ఉన్నాయి. ఈ శరీరములో అనేక అవయవములు కలిగి ఉండినను ఇది ఒక్క శరీరమే. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుంటే మనకు ఈ విధంగా అర్థమవుతుంది. శరీరములోని అవయవాలు ఏ అవయవము ఏ పని చేయాలో ఆ పని చేయాలి. చేతులు చేయవలసినటువంటి పని, కాళ్ళు చేయవలసినటువంటి పని, మన మేధాశక్తి, మన కనులు, ఈ విధంగా అనేక అవయవాలు ఉన్నప్పటికీ ఆ అవయవాలు వాటి పనిని చేస్తూ ఉండాలి. అలా కాకుండా మనం దాన్ని విరుద్ధంగా ఆ అవయవం పనిచేసింది అని అంటే ఆ శరీరములో జీవం ఉండదు అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు శ్రీసభలో అపోస్తులను నియమించాడు, ప్రవక్తలను నియమించాడు, బోధకులను నియమించాడు. మరి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని? భగవంతుడు అనేకమైనటువంటి వరాలను ఇచ్చాడు. అద్భుతాలు చేయు వారిని, ఉపకారములు చేయు వారిని, సమాజ సేవ చేసేవారిని, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వారిని, నానా భాషలలో గిఫ్ట్ ఆఫ్ టాంగ్స్, ఇటువంటి వారిని ఆయన నియమించాడు. ఏ విధంగా శరీరములోని భాగాలు వాటి పని అవి చేసుకొని వెళుతూ ఉంటాయో, సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అలాగే మన క్రైస్తవ సంఘములో కూడా అపోస్తులు ప్రవక్తలను నియమించినట్లు గురువులున్నారు, మిషనరీలున్నారు, సామాన్య క్రైస్తవులున్నారు. మనమందరము కూడా ఆ ప్రభు యొక్క ప్రేమకు సాక్షులు కావాలి. ఆ ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని దశ దిశలా మనము అందించాలి, వ్యాపింపచేయాలి. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ పరిచర్య మనందరి బాధ్యతగా మన భుజస్కంధాల మీద వేసుకొని దానిని ముందుకు నడిపించాలి అన్నది శ్రీసభ యొక్క ఉద్దేశం. మరి గత వారము క్రితము వేద వ్యాపక ఆదివారాన్ని మీరందరూ కూడా ఎంతో ఘనంగా కొనియాడారు, సంతోషం. దానిలో ప్రధానమైనటువంటి సందేశాన్ని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నారు. బిహోల్డ్ హియర్ ఐ యామ్, సెండ్ మీ. ఇదిగో నీ సేవకుడను, సిద్ధముగా ఉన్నాను, నన్ను పంపుము అనే గొప్ప సందేశముని విశ్వవ్యాప్తంగా ఆ పోప్ ఫ్రాన్సిస్ గారు పంపించి ఉన్నారు. మరి మనము ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క బాధ్యతలను ఈరోజు సువిశేషములో చెప్పినట్లు మరి 5 లక్షల వరాలు పొందినవాడు వ్యాపారం చేసి మరి ఒక 5 లక్షలు సంపాదించి ఆయనకు తిరిగి వచ్చినప్పుడు చెప్పాడట. అలాగే 2 లక్షల వరహాలు పొందినవాడు కూడా ఆయనకు సరి అయినటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. ఇద్దరిని కూడా 5 లక్షలు ఉన్నవాడిని ఒక విధంగా, 2 లక్షల వరాలు పొందినవాడిని ఒక విధంగా ఏం చెప్పలేదు. అందరినీ కూడా ఉత్తముడవు, వెల్ డన్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఉత్తముడవు, స్వల్పమైనటువంటి విషయాలలో జాగరూకత వహించి సమర్థవంతంగా మీరు నిర్వహించారు, వెల్ డన్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని వారిని దీవిస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మరి గురువులు,
కన్యాస్త్రీలు, మిషనరీలు, సామాన్య క్రైస్తవులుగా ఈ విధంగా మనము అందరము కూడా ఒక సమిష్టి సంఘము, క్రైస్తవ సంఘం అని చెప్తూ ఉన్నాం. నా 13 సంవత్సరాల మేత్రాన్లుగా నా యొక్క అనుభవం, నా గురువులను చూశాను, ఇతర మేత్రాసనాల్లో గురువులను చూశాను. వారు విచారణకు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ క్యాంపస్లో కావచ్చు, లేక దేవాలయంలో కావచ్చు, ఆ గురు నిలయంలో కావచ్చు, ఎంతసేపు ఈ నిర్మాణాలు, దీన్ని పడగొట్టాలి, దీన్ని తీసేయాలి, ఇది ఇలా ఉండకూడదు, ఈడ ఇన్ని స్వరూపాలు ఉన్నాయి, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా భవన నిర్మాణము, భవనాలు నిర్మించాలి. చిన్న చిన్న విచారణలు కూడా, పెద్ద విచారణలు, పుణ్యక్షేత్రాలు అయితే నిజమే ఈ 14 స్థలాలు అని, లేక రోజరీ స్టేషన్ అని ఇవన్నీ చేయాలి. ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో నిత్యము పూజలు జరుగుతుంటాయి కాబట్టి జపమాల జపించుకోవాలన్నా 14 స్థలాలు భక్తిభావంతో వాటిని నిర్వహించుకోవాలన్నా బయట ఏర్పాటు చేయటము పర్వాలేదు. కానీ ఎంతసేపు ఈ భవన నిర్మాణం, జన నిర్మాణము అన్నది బహుశా అంతరించిపోతుందేమో అని నా యొక్క భయం. వీ హ్యావ్ టు బిల్డ్ కమ్యూనిటీస్. మనము మంచి క్రైస్తవ సంఘాలను నిర్మించాలి. దేవుని యొక్క వాక్యము చేత, దివ్య సంస్కారాల చేత, ఆరాధనల చేత, పయస్ అసోసియేషన్స్, మరియదళము, విన్సెంట్ దే పాల్, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం కొంతకాలము ఆ ప్రజల కుటుంబ పరిస్థితిని, వారి విశ్వాస జీవితాన్ని, వారి యొక్క చదువు, వారి పిల్లల యొక్క భవిత ఏ విధంగా ఉంది అని ఆ సంఘాన్ని గుర్తించటము, ఆ సంఘం యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటము అన్నది లోపిస్తూ ఉంది. ఎంతసేపు బాహ్యంగా కనిపించే, అందంగా కనిపించే భవన నిర్మాణం కాకుండా జన నిర్మాణం అన్నది గురువులు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మన 2 రాష్ట్రాల యొక్క మేత్రాసనాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ ద సెంటర్, ప్రధాన కేంద్రమైనటువంటి బిషప్ గారి ఆలయం నుంచే గురు పోషణ కావచ్చు, చర్చి మెయింటెనెన్స్ కావచ్చు, ఉపదేశులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద మెయిన్ సెంటర్, బిషప్స్ హౌస్ నుంచే వెళ్ళాలి. అంటే దిస్ ఈజ్ ఏ మెయింటెనెన్స్ చర్చ్, మిషనల్ చర్చ్ కాలేకపోతూ ఉన్నాం. మన యొక్క సంఘాన్ని మనమే నడిపించుకోవాలి, గురు పోషణ మనం ఇవ్వాలి, గురువును పోషించటం మన యొక్క బాధ్యత అన్నది చాలా వరకు మనము దానిని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామో అని చెప్పటం చాలా బాధాకరం. సామాన్య ప్రజలు కూడా గురువులకు సహాయపడాలి. సో సామాన్య క్రైస్తవులు కూడా వారి యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, సమయాన్ని, వారికి ఉన్నదంతా కూడా ఆ విశ్వాస పదములో, విశ్వాస అభివృద్ధిలో గురువుతో సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు పల్లెలకు వెళుతూ ఉన్నాను, విచారణలకు వెళుతూ ఉన్నాను. ఎంతసేపు పాడైపోయినటువంటి ఆ కిటికీలను, లేకపోతే తలుపులను ఇంకొకటి చూపిస్తూ ఉంటారు. ఒక ప్రాజెక్టు ద్వారానో, లేకపోతే మేత్రాసనములో ఉన్నటువంటి ఆ కొద్ది స్వల్ప ఆదాయాలతో మనకు చక్కనైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ ఆలయాన్ని, ఆలయ భద్రతను చూసుకోవలసినటువంటి బాధ్యత మనది. మళ్ళీ మనం వెంటనే ఈ రిపేర్స్ కోసము, పునర్నిర్మాణం కోసం అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఉంటారు. మన మేత్రాసనాల్లో చిన్న విచారణలు ఉన్నాయి, పెద్ద విచారణలు ఉన్నాయి. కానీ విశ్వాసులముగా, ఆ విశ్వాసాన్ని పొందిన వ్యక్తులముగా స్వయం పాలక, స్వయం పోషక, స్వయం సమృద్ధి, సో ఈ విషయాలన్నిటిని కూడా మనము జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది.
ఇక వ్యక్తిగత జీవితంలో మనము అనుకుంటే ఎంతవరకు వాక్య ప్రేరిత వాక్య పూరిత జీవితాలను జీవిస్తూ ఉన్నాము. దివ్య సంస్కారాలను గురించి మనము తెలుసుకొని మన యొక్క పిల్లలకు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాము. శుభవార్త విలువలు ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎంతవరకు అర్థవంతంగా మనము చేయగలుగుతూ ఉన్నాం అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ, క్రీస్తు ప్రభు కడతీర్పు అన్నది ఈ చివరి వారాల్లో మనము పఠనాల ద్వారా తెలుసుకొని ఉంటాము. ఏ విధంగా ఈ ముగ్గురు సేవకులు ఇద్దరు ప్రభు యొక్క మెప్పును పొందారు. ఎందుకంటే వాళ్ళు బాధ్యత, దే హ్యావ్ బీన్ వెరీ ఫెయిత్ఫుల్ టు దేర్ డ్యూటీ. ఎంతో జాగ్రత్తతో కడు దీక్షతో వారి యొక్క బాధ్యత నిర్వహించారు, యజమాని యొక్క మెప్పును పొందారు. అదే 1,00,000 వరహాలు పొందినటువంటి ఆ వ్యక్తికి చూడండి, దుష్టుడు అని అంటూ ఉన్నాడు, సోమరి అని అంటూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభువును మనము ముఖాముఖిగా సందర్శినప్పుడు ఆయన యొక్క ఆశీస్సులను పొందే వాళ్ళముగా ఉండాలి. ఈ దుష్ట సేవకుడు, సోమరి అన్నటువంటి మాటలు ఆ ప్రభువు నుంచి మనము విన్నాము అని అంటే మన యొక్క వినాశనాన్ని మనమే కోరుకుంటున్నాము అన్నది మనం గ్రహించాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దైనందిన జీవితంలో ఆ ప్రభు యొక్క కృపను, వరాలను మనం విరివిగా పొందాం. వాటిని యోగ్య విధంగా కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించుదాం. ఆ శుభవార్త విలువలతో, మరి ముఖ్యంగా శ్రీసభ బోధనల ద్వారా, మరి ముఖ్యంగా పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన యొక్క విశ్వలేఖలు రాస్తూ ఉన్నారు. వాటన్నిటిని గురువులు చెప్పినప్పుడు, లేక మనకు ఏదైనా సమయం దొరికినప్పుడు ఆ విషయాలను తెలుసుకొని మంచి మార్గములో పయనించేదానికి ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా మహమ్మారి, అందరం కూడా దీనికి భయపడుతూ ఉన్నాం. మన ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. ఈరోజు బయట ప్రపంచాన్ని చూసినట్లయితే ద సెకండ్ ఫేజ్ చాలా ఘోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, భయకంపితులను చేస్తూ ఉంది అని ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వము, మరి మన యొక్క గురువులు, మఠవాసులు, మరి పెద్దలు చెబుతూ ఉన్నప్పటికీ యాజ్ ఇఫ్ కరోనా అయిపోయింది, ఇక లేదు అన్న విధంగా జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు పాటించుదాం, శుభ్రంగా చేతులు కడుక్కుందాం, మాస్కును ధరించుదాం, వ్యక్తికి వ్యక్తి దూరాన్ని పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఒక బాధ్యత, మనం నిర్వహించవలసినటువంటి బాధ్యత. ఇతరులు కూడా ఆ విధంగా జీవించినట్లు మనం చేయాలి. దేవాలయాలకు పూజకు వస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు, సంతోషం. కాకపోతే పూజ అయిపోయిన వెంటనే వారు ఆ ఆలయ ప్రాంగణం నుంచి నిష్క్రమించటం లేదు. మరి ముఖ్యంగా యువతి యువకులు, బహుశా వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, కానీ ఇతరుల, నా ఆరోగ్యము నాకు ముఖ్యము, ఇతరుల ఆరోగ్యం కూడా ముఖ్యము. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎంతోమంది ఎన్నో సేవలు చేశారు, ఎంతో సహాయాన్ని అందించారు, వారికి శక్తి కొలది సహాయాన్ని అందించారు. ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం, దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం, మేము విశ్వాసులము, భక్తులము అని చెప్పుకుంటే సరిపోదు. నిన్ను వలే నీ సహోదరుణ్ణి ప్రేమించాలి అని అంటూ ఉన్నాడు. ఎంతోమంది అవసరంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఉన్నారు. వారి యొక్క అవసరాన్ని మనం గుర్తించుదాం. మన చేతనైనటువంటి సహాయాన్ని చేయటం కూడా ఎంతో అవసరము. మనకున్నది ఇతరులతో పంచుకోవటం కూడా ఎంతో అవసరము. అలా చేయలేని పక్షంలో వారి కోసం ప్రార్థన చేసే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు క్షమించే గుణం ఉండాలి. దయ, కనికరము, ఔదార్యము ఇవన్నీ కూడా మనము కలిగి జీవించినప్పుడు మరి ఆ ప్రభువే ఇచ్చినటువంటి ఆ వరాలను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. ఆ ప్రభు యొక్క మార్గములో నడిచిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఈ యొక్క తలంపులతో భక్తిపూర్వకంగా, ధ్యానపూర్వకంగా ఈ ప్రభు యొక్క రోజును, ఈ ఆదివారాన్ని గడిచేదానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ కరోనా సమయంలో అన్ని దేవాలయాలు కూడా మూతబడ్డాయి.
మరి మన దివ్యవాణి మనతో ఉండి దివ్యబలి పూజ ద్వారా, ఆరాధనల ద్వారా, జపమాల ద్వారా దేవునికి సన్నిహితులను చేయటంలో వారి యొక్క పాత్ర ఎంతో ప్రశంసనీయము. మరి మన ఈ దివ్యవాణి తెలుగు కథోలిక ఛానల్ను దేవుడు దండిగా దీవించాలి. పనిచేసే వారి యొక్క కృషిని ఇతరులు కూడా గుర్తించాలి. వారి యొక్క శ్రమను, ముఖ్యంగా సో మెనీ టెక్నీషియన్స్, వీళ్ళందరికీ సహకరించే వారికి మనము కృతజ్ఞత కలిగి ఉందాము. ఆ భగవంతుని సన్నిహితులంగా ఉంటూ మన ఈ ఛానల్ను కూడా ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యతను మన భుజస్కంధాలపైన వేసుకోవలసినటువంటి అవసరం ఉంది. దివ్యవాణి టీవీ మనది, మనందరిది. మనమందరం కూడా దీన్ని పోషించాలి, దీన్ని ముందుకు నడిపించాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి. ఈ విధంగా మంచి తలంపులతో ఈ రోజును గడిపేదానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా నా కోసం ఎంతోమంది పూజలు సమర్పిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేశామని చెప్తూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఒకరికొకరము మనము ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ఆమెన్. మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని చాటుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుని మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భవతిని మరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకొచ్చును. పవిత్ర ఆత్మను సుంచున్నాను. పరిశుద్ధ కథలుగా సంబంధ పునీతుల సంబంధ ప్రయోజనం సుంచున్నాను. పాపముల మన్నికను సుంచున్నాను. చేరకు తాను సుంచుచున్నాను. నిత్య జీవమును సుంచుచున్నాను. ఆమేన్. అడుగుడి మీ కొసగబడును అని ప్రభువే సెలవిచ్చారు. కాబట్టి మన యొక్క అవసరముల నిమిత్తము ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం, ఆయన యొక్క దీవెనలు పొందుదాం. సర్వశక్తివంతుడును దయాపరుడైనటువంటి సర్వేశ్వర, మా యొక్క దేశాన్ని, దేశ పాలకులను దీవించమని వేడుకొనుచున్నాము. మరి ముఖ్యంగా ప్రభు, మా పోపు గారిని, మేత్రానులను, సామాన్య ప్రజలందరినీ కూడా దీవించి మాకివ్వబడినటువంటి బాధ్యతలు, వరాలు, మా సమయాన్ని మేము యోగ్య విధంగా దానిని వినియోగించుకొని ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని, శుభవార్త పరిచర్యను సమర్థవంతంగా నిర్వహించే శక్తిని, అనుగ్రహమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభు కరోనా మహమ్మారి చేత బాధపడుతున్న ప్రతి ఒక్క విశ్వాసి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి, ఆరోగ్యమును ప్రసాదించండి, శక్తిని, బలమును ఒసగండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి, యువతి యువకులకు విచక్షణను ప్రసాదించండి. చిన్నపిల్లలకు మంచి బుద్ధిని, విజ్ఞానమును దయచేయండి. మేము ఎవరము కూడా ఈ కరోనా మహమ్మారి చేత బాధితులము కాకుండా మీ దివ్యకృప చేత మమ్మలను కాపాడి ఆశీర్వదించి నడిపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇందు శ్రమించే ముఖ్యంగా ఫాదర్ బాలశౌరి గారిని, వేలాంగని, ఫాదర్ ప్రశాంత్, వారి యొక్క సిబ్బందిని ఆశీర్వదించండి. వారి ఆలోచన, వారి ప్రయత్నాలు ప్రభు నూరంతలుగా మీ పవిత్రాత్మ చేత ఆశీర్వదించబడి యోగ్య విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇతరులకు దేవుని యొక్క కృపను, శుభవార్త సుగంధాన్ని వెదజల్లుచు ఈ దివ్యవాణి నూరంతలుగా ప్రజలకు ఉపయోగపడుతూ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే విధంగా ఆశీర్వదించమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈరోజు ఎంతోమంది ఈ పూజా తలంపుల ద్వారా మీ యొక్క ఆశీర్వాదాల కొరకు, ఆశీస్సుల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభు. అలాగే ఈ దివ్యవాణి ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఎంతోమంది భక్తులు ఈ పూజలో పాల్గొంటున్నారు. వారందరి హృదయాల్లో ఉన్నటువంటి భయాందోళనలు, హృదయ కోరికలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి చేత సతమతమయ్యి ఎన్నో బాధలకు గురి అవుతూ ఉన్నారు. మీరు వారి పక్షమున ఉండి వారి యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆధ్యాత్మిక ఫలితాలను మీ విశ్వాసులకు, మీ బిడ్డలకు ఇవ్వమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నవంబర్ మాసములో మరణించిన మా కుటుంబ సభ్యులను ఎంతోమంది ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రభు మరణించినటువంటి ఆత్మలు నిత్య విశ్రాంతిని పొందినట్లు, వారికి మోక్ష బహుమానము దయచేయనట్లు మా ప్రార్థనలు వారికి ఉపయోగపడి మీ యొక్క రాజ్యములో స్థానమును కల్పించు విధంగా మా ప్రార్థన ఆలకించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. అనంత కృపామయుడమైన సర్వేశ్వర, విశ్వాసముతో మేము వేడుకున్న మా యొక్క విన్నపములను దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. ప్రభు, మేము మా హృదయాల్లో మిళితమై ఉన్నటువంటి కోరికలన్నిటిని కూడా మరి ఒకసారి మా హృదయాల్లోకి తొంగి చూసి మాకు అవసరమైన వాటిని మీ చిత్తమైతే నెరవేర్చమని మా నాథుడైన యేసుక్రీస్తు పేరట మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాథా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి, ప్రేమ నిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును, మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. సిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పడును. దివ్య సత్ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారముందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందులకు, ప్రియమారరారండి ప్రభు యేసు విందులకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందులకు.
మానవాళిని రక్షింప తన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే. సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందులకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందులకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందులకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుకై ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మిమ్ము దయతో దీవించి రక్షణదాయకమైనటువంటి జ్ఞానము మీపై కృమ్మరించునుగాక. మన పరలోకపు తండ్రి మిమ్ము విశ్వాసపు బోధలతో పోషించుచు నీతి పదములో మిమ్ము నడిపించునుగాక. ప్రభువు మిమ్ము తన వైపునకు ఆకర్షించుకొని శాంతి ప్రేమ మార్గములో మిమ్ము నడిపించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో
నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు, ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు, నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరిచావు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.